గోపి గారు మీరేమంటారు? ఎవరిది పై చేయవద్ది? లోకేష్ డిప్యూటీ సీఎం అవుతాడా, సీఎం అవుతాడా, లేక పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతాడా, లేక లోకేష్ గారి క్యాబినెట్లోనే సీఎం డిప్యూటీ సీఎంగా అట్లా లొంగిపోయి ఉంటాడా? ఈ టర్మ్లో పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ఆలోచన అయితే లేదు, ఆ పరిస్థితులు అయితే లేవు. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలా, లోకేషే సీఎం అవ్వాలా అనే డెసిషన్ కూడా మోడీ అమిత్ షా తీసుకుంటారండి. అంతేనా? వాళ్ళని సంప్రదించకుండా వాళ్ళ సంప్రదించకుండా వాళ్ళ అభిప్రాయం తీసుకోకుండా ఈ రాష్ట్రంలో నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. ఒకవేళ అలాంటి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం పొత్తులు విడిపోతాయి, కూటమి విడిపోతుంది, జనసేన బీజేపీ ఒకటవుతాయి, తెలుగుదేశం విడి అవుతుంది. అలాంటి పరిస్థితి వస్తే ఎంతమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్తో వెళ్ళిపోతారో తెలియదు. అప్పుడు ప్రభుత్వం కూడా ఉండే అవకాశం లేదు అలాంటి పరిస్థితి వస్తే. సో ఇది వీళ్ళు ప్రజలు అంటే సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయలేకపోయారు, ఇప్పటికి ఒక్క పథకం రాలేదు, రైతు భరోసా రాలేదు, అమ్మఒడి రాలేదు అని ఎదురు చూస్తున్న ప్రజలు వాళ్ళలో పెరుగుతున్న అసంతృప్తిని డైవర్ట్ చేయడానికి కొన్ని యాక్టివ్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు వీళ్ళు. అందులో సిద్ధహస్తులు డైవర్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ దావోస్ పర్యటన కూడా అంతే. ఎక్కడ కూడా మహారాష్ట్ర సీఎం వెళ్ళడు, ఉత్తరప్రదేశ్ సీఎం వెళ్ళడు, తమిళనాడు, కర్ణాటక, కేరళ, వెస్ట్ బెంగాల్ ఏ ముఖ్యమంత్రులు వెళ్ళరు. ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మొదలేశాడు ఈ దావోస్ ప్రయాణం. సో ఇది ఒక పెద్ద రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక 100-150 కోట్ల భారం పడేటువంటి కార్యక్రమం అది. మరి ఎందుకు వెళ్తున్నారు? అక్కడి నుంచి 10 రూపాయల ఇన్వెస్ట్మెంట్ కూడా రాదు. 2014-19 మధ్య ఎన్ని పథకాలు చెప్పారు, మైక్రోసాఫ్ట్ విశాఖపట్నానికి వచ్చేస్తుందని, ఎక్కడ వచ్చింది? రాలేదు కదా. సో అట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు దావోస్ పర్యటన కూడా ఈ సూపర్ 6 మీద డైవర్షనే, అందులో అనుమానం లేదు. సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల ఇందాక మనం క్లిప్పింగ్ లో చూసాం, ఒకళ్ళిద్దరు మాట్లాడడం చూసాం మనం. పూర్తిగా చాలా అంటే ఆవేదనతో ఉన్నారు. ఒక్క పథకం కూడా ఇక్కడ సరే ఆ పార్ట్ ఓకే అనుకోండి. నా ప్రశ్న ఏమంటే పవన్ కళ్యాణ్ గారు సరెండర్ అవుతాడా, లేక గట్టిగా నిలబడతాడా? లోకేష్ని డిప్యూటీ సీఎం చేస్తే నేను ఉండనని నేను చెప్పగలుగుతాడా? లేదు లోకేష్ సీఎం అయినా కూడా ఈయన డిప్యూటీ సీఎంగా ఉంటాడా? లేదు పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని జనసేన వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కదా, చంద్రబాబు ముసలాయన అయిపోయాడని చెప్పి సోషల్ మీడియాలో విపరీతమైన ఇది జరుగుతోంది. దాని మీద మీ కామెంట్ ఏమని చెప్తారు? జనసేన టీడీపీ మధ్య ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం గ్రామ స్థాయిలో ఇప్పటికీ ఉంది, అది ఎప్పుడూ ఉంటుంది. 2018 నుంచి అది కొనసాగుతూ ఉంది. ఆ ఘర్షణ వాతావరణం జరుగుతూ ఉంటుంది. అయితే లోకేష్ని సీఎం చేయాలంటే ఆ టీడీపీ వాళ్ళు డిమాండ్ చేస్తారు. గతంలోనే బుద్ధా వెంకన్న ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి. 2014-19 మధ్యలో 16లో లోకేష్ మంత్రి అయ్యాడు. అక్కడి నుంచి మళ్ళీ డిమాండ్ మొదలైంది. సో ఆ డిమాండ్ అట్లా కొనసాగుతూ ఉంటుంది. పదవుల్లో లేని టీడీపీలో పదవుల్లో లేనిటువంటి నాయకులు మొత్తం కూడా ఎస్పెషల్లీ పిఠాపురం వర్మ గారు అట్లా డిమాండ్ చేయటం, ఎక్స్ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ని ఇరుకుని పెట్టడమా, లేకపోతే లోకేష్ గారి ప్రసన్నం? ఇప్పుడు అంతా లోకేష్ నడుపుతున్నాడని కదా పేరుకి మంత్రి అయినప్పటికీ కూడా. ఇప్పుడు ప్రభుత్వం అయితే లోకేష్ పేరు మీద నడుస్తుందండి. చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం చాలా తక్కువ ఉంది, లోకేష్ ప్రమేయం ఎక్కువ ఉంది. అంటే ఈ కేసులు పెట్టించడాలు కానీ, నిర్ణయాలు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో ప్రమోట్ చేయడం కానీ, ఇట్లాంటి నిర్ణయాలన్నీ కూడా లోకేష్ పేరు మీదే నడుస్తున్నాయి. చంద్రబాబు ప్రమేయం చాలా తక్కువ. అయితే రానున్న రోజుల్లో అయితే పవన్ కళ్యాణ్ లోకేష్ మధ్య ఘర్షణ జరిగే అవకాశం అయితే ఉంది. అది కూడా బీజేపీ తీసుకునే స్టాండ్ బట్టి ఉంటుంది. ఓకే, నేను సరదాగా ఒక ప్రశ్న అడుగుతున్నా. లోకేష్ గారిని సీఎం చేయడం బెటరా, డిప్యూటీ సీఎం చేయడం బెటరా? పవన్ కళ్యాణ్ గారు సీఎం అవడానికి అవకాశం లేదు యాజ్ ఇట్ ఈజ్గా పార్టీ పరంగా. అయితే ఆయన డిప్యూటీ సీఎంగా లోకేష్ క్యాబినెట్లో ఉండడానికి సిద్ధపడతాడా?
చంద్రబాబు గారు రిటైర్ అవడానికి కొడుకు కూడా ఇస్తాడా ఇవ్వడా? ఒకప్పుడు లక్ష్మీపార్వతి గారు ఎన్టీ రామారావు గారితో కలిసి ప్రచారం చేసి వచ్చిన తర్వాత ఆవిడకి ఏదో పదవి ఇవ్వాలని దాడి వీరభద్రరావు గారు ఇట్లా కొంతమంది ముద్దు కృష్ణనాయుడు వీళ్ళంతా డిమాండ్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో. అది పెద్ద ఇష్యూ అయిపోయి పార్టీకి ఇట్లా లక్ష్మీపార్వతికి అప్పచెప్తారా అని. ఇప్పుడు అదే పెద్దలు ఇప్పుడు లోకేష్ తరఫున ప్రచారం చేస్తున్నారు అలాగే టీడీపీలో. సో ఈ పరిణామాలు చూస్తే లోకేష్ సీఎం అవటం బెటరా, డిప్యూటీ సీఎం అవటం బెటరా, లేక పవన్ కళ్యాణ్ గారు ఇట్లాగే డిప్యూటీ సీఎంగా ఉండగలుగుతారా ఒకవేళ లోకేష్ సీఎం అయినా? లోకేష్ సీఎం అయ్యే అవకాశం అయితే ఇప్పుడు కనిపించట్లేదండి. లేదా? ఇంకా ఎక్కువ కానీ అంటే కుటుంబ పరంగా ఒత్తిడి వస్తుందని కదా, కుటుంబ పరంగా ఒత్తిడి వస్తుందని కదా. అయితే పవన్ కళ్యాణ్ అడ్డం పడుతున్నాడు, ఒత్తిడి ఉంది. పవన్ కళ్యాణ్ గారు అడ్డం పడుతున్నాడని కదా. కుటుంబ పరంగా ఒత్తిడి అయితే ఉంది, కానీ ఇప్పుడు ఇంకో 2 సంవత్సరాల వరకు లోకేష్ ముఖ్యమంత్రి అనేది అయితే ఉండదు. కాకపోతే ఉప ముఖ్యమంత్రిని చేయొచ్చు, ఆయన్ని చేసే అవకాశం ఉంది. ఆయన ఉప ముఖ్యమంత్రి అయినా కూడా పవన్ కళ్యాణ్ కంటిన్యూ అవుతాడు, అలాగే అందులో అనుమానం ఏం లేదు. ఆయన కంటిన్యూ అవుతాడు. బీజేపీ పెద్దలు కూడా దానికి అంగీకరించే అవకాశాలు ఉన్నాయి. నరేంద్ర మోడీ గాని అమిత్ షా గాని పవన్ కళ్యాణ్ ని గైడ్ చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ మోడీ అమిత్ షాల భవిష్యత్తు లీడరు ఆంధ్రప్రదేశ్ కి, అది మాత్రం వాస్తవం. జనసేన బీజేపీలో విలీనం చేసి నాయకుడు అవుతాడా లేకపోతే పొత్తుతో నాయకుడు అవుతాడా అనేది కాలం నిర్ణయిస్తుంది. ఈ పొలిటికల్ డెవలప్మెంట్స్ అన్ని కూడా అవి ఆ దిశగా దారితీస్తాయి. కానీ పవన్ కళ్యాణ్ అయితే ప్రస్తుతానికి లోకేష్ డిప్యూటీ సీఎం అయినా కూడా పవన్ కళ్యాణ్ కంటిన్యూ అవుతాడండి. పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్యని కూడా కేబినెట్ లోకి తీసుకురావాలని చూస్తున్నారు. కాబట్టి దానికోసం లోకేష్ డిప్యూటీ సీఎం అయితే కూడా రెండో ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉండడానికి పవన్ కళ్యాణ్ సిద్ధపడతాడు.